ఆ ముగ్గురు కీలక నేతలు స్పీడ్ పెంచారు. ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తూ దుమ్ము రేపుతున్నారు. పార్టీకి పునర్వైభవం కోసం ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందుకోసం పోటీపడి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పైకి ఇదంతా బాగానే ఉన్నా ఇంతకీ ఈ కార్యక్రమాలు షెడ్యూల్లో భాగంగానే జరుగుతున్నాయా లేక పార్టీలో ఆధిపత్యం కోసం నిర్వహిస్తున్నారా అన్నది బిగ్ క్వశ్చన్గా మారింది. ఇప్పటి అంశంపై గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. ఇంతకీ ఆ ముగ్గురు లీడర్లు ఎవరు? వారి దూకుడు వెనుకున్న కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? గులాబీ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవిత దూకుడుగా వెళుతున్నారు. తమ మాటల తూటాలతో రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలను ఇదే అదనుగా అందిపుచ్చుకుని క్షేత్రస్థాయిలో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవితదే కీలక పాత్ర. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు రాజకీయంగా దూకుడుగా ముందుకు వెళుతుండటంతో పార్టీ వీరిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీళ్లు ఏదో ఒక కార్యక్రమం తీసుకుని నిత్యం ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అనొచ్చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో గులాబీ క్యాడర్లో బిగ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందట. ముగ్గురి కార్యక్రమాల్లో తాము ఎవరి కార్యక్రమాలకు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రైతు నిరసన దీక్షలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి గులాబీ పార్టీ ఈ ప్రోగ్రాంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా హాట్ కామెంట్స్ చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సైతం అదే రోజు ఇందిరా పార్కులో ఆర్ఎంపీ, పీఎంపీల మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైడ్రా కూల్చివేతల దగ్గరకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి హైడ్రా కూల్చివేతలు ఆపాలని కోరారు. వాస్తవానికి కొడంగల్లో బీఆర్ఎస్ రైతు ధర్నా ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అంశమే. రైతు రుణమాఫీపై కేటీఆర్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరి సందర్భాలు కూడా ఉన్నాయి. కొడంగల్లో అయినా కొండారెడ్డిపల్లెలో అయినా రైతు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ కామెంట్స్ కూడా చేశారు. దీంతో ధర్నాకు బాగా హైప్ క్రియేట్ అయింది. దీంతో కొడంగల్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. కానీ ఒకే రోజు ఇటు కొడంగల్లో కేటీఆర్, జగిత్యాలలో కవిత, హైదరాబాద్లో హరీష్ రావు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా ఎవరికి వారు పోటాపోటీగా కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాలతో పార్టీకి మైలేజ్ రావడం కోసమా లేక ఎవరికి వారి సొంత ప్రయోజనాల కోసమా అన్న చర్చ అటు గులాబీ పార్టీలోనే కాదు ఇటు రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన కార్యక్రమాలే కాదు, గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి వాతావరణమే కనిపించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా అటెండ్ అవుతున్నారు. తాజాగా రైతు నిరసన దీక్ష కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి తరపున యాక్టివ్గా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. పలు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పార్టీ కార్యకర్తలకు మాత్రం వీరి ముగ్గురు కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయట. ప్రస్తుతం పార్టీలో కేసీఆర్ తర్వాత అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ నుంచి ఏ కార్యక్రమానికైనా పిలుపిచ్చేది కూడా కేటీఆర్ మాత్రమే. అలాంటిది పార్టీ సీరియస్ గా తీసుకున్న కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే పార్టీ కీలక నేతలు ఎవరికి వారు కార్యక్రమాలు ఎత్తుకోవడం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇదంతా కేసీఆర్ ఆదేశాలతోనే జరుగుతోందా లేక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవుతోందా అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని ఫాలో కావాలో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు మాజీ ఎమ్మెల్యేలు సైతం గుసగుసలాడుకుంటున్నారట.
ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తున్నా ఈ ముగ్గురు నేతల కార్యక్రమాలతోనే గులాబీ క్యాడర్ గందరగోళం చెందుతున్నారట. తాము ఎవరిని ఫాలో కావాలో తెలియక తికమక పడుతున్నారట. ముగ్గురిలో ఒకరి కార్యక్రమానికి వెళ్లినా మిగతా నేతలు ఏమనుకుంటారో అన్న సందేహం గులాబీ కార్యకర్తల్లో అయోమయంలో పడుతున్నారట. పార్టీ ముఖ్య నేతల స్పీడ్తో గులాబీ క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉండగా ముగ్గురు నేతల మధ్య కోల్డ్ వార్ ఏమైనా మొదలైందా అన్న చర్చ సైతం జరుగుతోందట. ఓటమి నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది గులాబీ పార్టీ. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఈ ముగ్గురు నేతలను ఏ విధంగా సమన్వయం చేస్తారో అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.